హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి 3వ సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి. సోమవారం అయితే ఆ శివయ్య ఆశీస్సులతో అయితే అంత మంచిగా చేసుకున్నానండి. పూజ మాత్రం ఉదయాన్నే 4 గంటలకల్లా లేచేసానండి. ఇండ్లంతా శుభ్రం పెట్టేసి మాప్ పెట్టేశానండి. నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత స్నానం చేసి వస్తే గడపలు కూడా రెండింటిని అయితే క్లీన్ చేసేసుకొని గడపలకు కూడా పూజ చేసేసుకున్నానండి. ఇలా పసుపు పూసేసి గడపలకి నేను వచ్చేసి విభూతితో అలాగే కుంకుమతో ఈ విధంగా అయితే బొట్లు పెట్టుకుంటానండి. తర్వాత పైన చాక్పీస్తో అయితే అలా ముగ్గు వేసానండి. ముగ్గు పిండితో వేస్తుంటే గాలికి వెళ్ళిపోతుంది అనేసి ఇలా గడప పైన అయితే ఇలా చాక్పీస్తో అయితే ఇలా వేసేసాను. అలాగే కింద వచ్చేసి ముగ్గు పిండితో అయితే ముగ్గు వేస్తానండి కంపల్సరీ. ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. గడపలకి అంత పూజ అయిపోయింది. మొత్తం గడపలు పూజించడం అయిపోయింది. తర్వాత వచ్చేసి తులసికోట దగ్గరికి వెళ్ళానండి. తులసికోట దగ్గర వచ్చేసి సూర్యుడు ఉదయించక ముందే దీపం పెట్టాలి కదా, అందుకనే ఫస్ట్ అయితే తులసికోట దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నానండి. 5:30 కల్లా దీపం అయితే పెట్టేశాను. తులసిదాత్రి సమేత లక్ష్మీనారాయణాయ నమో నమః తులసి చెట్టు ఉసిరి చెట్టు రెండు దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంట్లో వచ్చేసి పటాలంతా క్లీన్ చేసేసుకున్నానండి. సోమవారం కాబట్టి ఆ శివయ్యకైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి. బిల్వార్చన చేసుకున్నాను. అలాగే కార్తీక పురాణం చదువుకొని పూజ అయితే కంప్లీట్ 6 కల్లా పూజ కూడా చేసేసుకున్నానండి. మొత్తం అయితే ఇంట్లో మొత్తం పూజ చేసేసుకొని నెక్స్ట్ అయితే గుడికి వెళ్ళాలనుకున్నానండి. అందుకనేసి వారు వెళ్ళేలోపు వచ్చేలోపు గుడికి అయితే వెళ్దామనేసి అన్నీ అయితే గుడికి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. సోమవారం రోజు మాత్రం ఉదయం సాయంకాలం 2 పూటల వెళ్తానండి. సోమవారం రోజు అయితే కంపల్సరీ కార్తీక మాసంలో ఉదయం అయితే ఫాస్టింగ్ ఉంటాను. పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అయిపోయిందండి పూజ మాత్రం. నెక్స్ట్ అయితే మా వారు రెడీ వచ్చేసారు. ఇద్దరం అయితే గుడికి వెళ్తున్నామండి. పూజకి కావాల్సిన సామానాన్ని అయితే తీసుకొని అయితే నేను మా వారు ఇద్దరం ఉదయాన్నే అయితే గుడికి వెళ్తున్నామండి. ఇంకా అస్సలు చాలా చలిగా ఉందండి. అసలు బయట మంచు ఫుల్ కురుస్తుంది అసలు. కానీ ఉదయాన్నే లేసేసి అయితే గుడికి అయితే వెళ్ళామండి. ఇక్కడికి వచ్చేసి గుడికి అయితే శివాలయంకి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఉండి ఇది శివాలయము. చేతులతోనే అభిషేకం చేస్తారండి. చేసుకుని వచ్చామండి శివలింగానికి. మనతోనే లోపలికి వెళ్ళిన తర్వాత మనతోనే చేస్తారు. అలాగే మా వారితో 365 ఒత్తులు అలాగే ఉసిరి దీపాలు వెలిగించాను. నవగ్రహాల దగ్గర దీపాలు వెలిగించేసి ఇంటికైతే వచ్చామండి. వచ్చేలోపు 7:30 అయిపోయింది. తర్వాత టెర్రస్ గార్డెన్ పైకి వెళ్ళేసి పూజ కోసం అండి నెక్స్ట్ ఈవినింగ్ కోసం అనేసి పూలు అయితే కోయడానికి వెళ్ళాను. సాయంకాలం వచ్చేసి మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానండి. 5:30 నుంచి 6:30 లోపు అయితే మనకు దశకాలం ఉంటుంది కదా, ఆ టైంలో అయితే నారికేల దీపం పెట్టాలనుకున్నానండి. 3వ సోమవారం కూడా ఆ శివయ్య అనుగ్రహంతో అయితే 3వ సోమవారం కూడా పూజ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నారికేల దీపానికి అయితే నేను ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలండి. మనం ఇత్తడి కానీ రాయి కానీ ఏ ప్లేట్ అయినా తీసుకొని దానికి స్వస్తిక్ బొట్టు పెట్టేసి గంధంతో స్వస్తిక్ వేసి కుంకుమతో బొట్లు అనేది పెట్టేసుకోవాలండి. ఇలా స్వస్తికి వేసిన తర్వాత 5 పక్కల 5 గంధం బొట్లు పెట్టేసుకొని తర్వాత 5 పిడికిళ్ళు అయితే బియ్యం వేసేసుకోవాలండి. స్వస్తికి వేసిన తర్వాత 5 పిడికిళ్ళు బియ్యం వేసిన తర్వాత మనం ఈక్వల్గా పరుచుకోవాలండి. టెంకాయ అయితే ముందే బియ్యం పెట్టేసుకున్నాను. అలాగే వచ్చేసి టెంకాయ అయితే నేను ముందే కొట్టి పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టేసి వాటికి కూడా గంధము కుంకుమతో అయితే బొట్లు పెట్టేశానండి. ఇలా బియ్యం వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి మధ్యలో పెట్టుకోవాలండి మనం నారికేల దీపం. నన్ను చాలా మంది అడిగాడు, అక్క ఎలా పెట్టావు నారికేల దీపం, మళ్ళీ ఒకసారి వీడియో చేయండి అంటే అందుకనేసి ఈరోజు అయితే వీడియో చేస్తున్నానండి. నారికేల దీపం పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయండి. నేను లాస్ట్ టైం పెట్టుకున్నాను అందుకనేసి చెప్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను, బాగా జరిగింది. అందుకనేసి ఈ ఇయర్ అయితే 4 వీక్స్ పెట్టాలనుకున్నాను, పెడుతున్నానండి. టెంకాయ పెట్టిన తర్వాత మనం అందులో అయితే నేను నెయ్యి వేసానండి. మన ఇష్టం అండి. కొబ్బరి నూనెతో అయినా వెలిగించవచ్చు, ఇప్ప నూనెతో అయినా వెలిగించవచ్చు, నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చు అండి. నేను వచ్చేసి నెయ్యితో వేసేసి ఇలా 2 ఒత్తులు వేసేసి 6 మొత్తం అండి. 6 ఒత్తులతో 3 దీపాలలాగైతే పెట్టుకోవాలండి. 3 మూర్తులు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. 2 ఒత్తులు వేసేసి ఒక ఒత్తిలాగా చేసేసి ఈ విధంగా అయితే నీళ్ళు డిప్ చేసేసి పెట్టేసుకోవాలండి మనము నారికేల దీపానికి. అలాగే నేను ఇంట్లో కూడా నెయ్యితో దీపాలు వెలిగించాలనుకున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి నెయ్యి దీపాలు. ఇవి వచ్చేసి నెయ్యి కరగబెట్టి అందులో పచ్చకర్పూరం కొద్దిగా జవాది పౌడర్ వేసేసి ఒత్తులైతే ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసి తయారు చేశానండి. బుడ్డ ఒత్తులు పెట్టేసి
ఈ విధంగా అయితే ఒత్తులు తయారు చేసి పెట్టేసుకున్నాను. ప్రతి సోమవారం ఇలా నెయ్యి దీపాలు కూడా వెలిగించాలి అనుకున్నాను. అందుకనేసి ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టేసుకున్నానండి. నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే పూజ చేయొచ్చండి. దీపం అయితే పెట్టేశానండి. ఫస్ట్ అక్కడ ప్రమిదల్లో దీపం పెట్టేసి తర్వాత నారికేళ దీపం పెడుతున్నానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూనే శివ పంచాక్షరి స్మరిస్తూ దీపం అనేది వెలిగించుకోవాలండి. నారికేళ దీపము దీపం జ్యోతి పరిబ్రహ్మం దీపం సర్వదమహం దీపే సాధ్యే సంధ్యా దీపం నమస్తుతే దీపం వెలిగించిన తర్వాత పువ్వులు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి. మనం నైవేద్యంగా వచ్చేసి బెల్లం కానీ పటిక బెల్లం కానీ అరటి పండ్లు తాంబూలం ఏవైనా సమర్పించవచ్చు అండి. మన దగ్గర ఏది లేదంటే జస్ట్ ఒక బెల్లం పెట్టినా కూడా చాలండి నైవేద్యంగా. నేనైతే బెల్లం నైవేద్యంగా పెట్టేశాను. అలాగే హారతి కర్పూరం కూడా ఇచ్చేసానండి దేవునికి. అయితే లాస్ట్లో అయితే ధూపం కూడా వేసేసాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దీపం అయితే వెలిగించేసానండి. దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ మొత్తం ఇంట్లో అయితే అంతటా వెళ్ళేసి దీపాలు పెట్టుకోవాలి కదండి. గడపల దగ్గర తులసికోట దగ్గర అంతా సాయంకాలం కూడా మళ్ళీ దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. సాయంకాలం దీపాలు పెట్టగానే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి. అసలు నాకైతే పూజ గది నుంచి బయటికి రాబుద్ది కాదండి. అంత ప్రశాంతంగా ఉంటుందండి. మనం పూజ చేసుకున్నామంటే మనసుకి ఆ శివయ్యను స్మరిస్తూ. అలాగే ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, కొంచెం ఫేస్ అనేది డల్ అయిపోయిందండి. కానీ ఆ గుడికి వెళ్ళి వచ్చేసి ఒక పొద్దునేది వదలాలి కదా, అందుకనేసి ఇంకా సాయంకాలం కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంత దీపాలు అయితే పెట్టేసుకున్నాను. తులసికోట దగ్గర అంతా పెట్టేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేసేస్తున్నానండి. ధూపం వేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఇంట్లో మాత్రం. నాకైతే ధూపం వేసుకోవాలంటే ఇంట్లో చాలా ఇష్టం అండి. అస్సలు అంత ధూపం అంతా వేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన ఇంట్లో అయితే అంత బాగా కనిపిస్తుందండి నాకైతే. కన్నా మొత్తం అయితే ఇల్లంతా కూడా దీపం అయితే వేసేసానండి. పూజ గదిలో ఫస్ట్ ఒక 5 minutes పెట్టేసి తర్వాత ఇల్లంతా ధూపం అయితే వేసేసాను. వేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం గుడికి వెళ్తున్నానండి. ఈలోపు అయితే 6:30, 7 అవుతుందండి దాదాపు టైం వచ్చేసి. మళ్ళీ గుడికి వెళ్ళాను. అక్కడ కూడా నేను దీపాలు వెలిగించుకున్నానండి. ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసేసి 365 ఒత్తులు వెలిగించాను. అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించానండి. ఈరోజు ప్రతి సోమవారం అయితే ఇదే విధంగా సాయంకాలం ఉదయం అయితే చేసుకుంటానండి పూజ. ఇది వచ్చేసి ఈశ్వరాంజనేయ స్వామి దేవాలయం అండి. సాయంకాలం ఇక్కడ దగ్గరనేసి వెళ్ళేసి అక్కడ కూడా దీపాలు వెలిగించేసి ఆ శివయ్య అనుగ్రహం అయితే పొందానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ పూజ అయితే చేశాను. చూడండి భక్తులందరూ ఎంత బాగా దీపాలు వెలిగించే కదండి. ఆకాశ దీపం కూడా స్మరిస్తూ నమస్కరించుకొని వచ్చాను. అలాగే నక్షత్రాన్ని చూసిన తర్వాత భుజించాలి కదండి, నక్షత్రాన్ని కూడా చూశాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇవి కందిబుడ్డలండి మా వారు తెచ్చారు అనేసి సర్లే ఉడికేస్తాననేసి ఉడికించానండి. ఒక్క పొద్దున్నప్పుడు ఇలా తిన్నామంటే తొందరగా ఎనర్జీ వస్తుందండి. సరే అనేసి ఇవి వచ్చేసి నాటుబుడ్డలు తెచ్చాడండి. చాలా బాగున్నాయి. గింజ కూడా అస్సలు చాలా లావుగున్నాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కందిబుడ్డలు. వీటితో మనం ఉడకబెట్టుకుంటాము, కొందరు కర్రీ చేసుకుంటారు. నాకైతే కానీ ఉడకబెట్టి తినడమే చాలా ఇష్టం అండి. అందుకనేసి ఇప్పుడైతే కందిబుడ్డలు ఉడకబెట్టేసాను. ఇది వచ్చేసి 5 o'clockకి ఉడకబెట్టానండి. వీడియో మొత్తం 5 o'clockకి ఉడకబెట్టిన తర్వాత నేను స్నానానికి వెళ్ళి పూజ చేసేసుకున్నాను సాయంకాలము. కందిబుడ్డల్లో కొంచెం ఏం లేదు 2-3 సార్లు కడగాలండి. వాళ్ళు మందులు వేసి పండించింటారు కదా, అందుకనేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత కుక్కర్ తీసుకొని అందులోనే మళ్ళీ కందిబుడ్డలు వేసేసి మనం తగినంత సాల్ట్ వేసేసి ఒక్క గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ పెట్టేసుకోవాలండి. అంతేనండి. ఒక 4 విజిల్స్ వచ్చాయంటే కనుక కందిబుడ్డలు పర్ఫెక్ట్గా ఉడికితే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. మీలో ఎంతమందికి ఇష్టం కందిబుడ్డలు అంటే కామెంట్ చేయండి. మా వారికి అయితే కన్నా చాలా ఇష్టం అండి ఇలా ఉడకబెట్టినట్టు. ఏమైనా సరే పిల్లలు ఉన్నప్పుడైతే ఈవినింగ్ టైం ప్రతిరోజు ఏదో ఒకటి తెచ్చి ఉడకబెట్టేదాన్ని అండి. పిల్లలు లేనందుకు మాకు ఇద్దరికి అనేసి ఏవి చేసుకోవడమే మానేశాను. చూడండి కందిబుడ్డలు 4 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడికాయి. మొత్తము నీళ్ళు వంపేసి ఇలా చిన్న గిన్నెలు వేసేసి నీళ్ళన్నీ వంపేసాను. ఇత్తనం కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి. నాటు కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. మా వారికి అయితే ఈవినింగే పెట్టేసాను. నేను వచ్చేసి గుడికి వెళ్ళేసి వచ్చానండి. 7:30 అయిపోయింది. ఇప్పుడైతే చుక్కను చూసిన తర్వాత తినాలి కదండి. చుక్క కనిపించింది కానీ ఏంటండి ప్రతి సోమవారం చుక్కలు కనిపిస్తాయంటే అసలు కనిపించమండి మాడంగా ఉండేసి. సరే వదిలేసి గుడికి వెళ్ళేసి అక్కడ తీర్థం తీసుకున్న తర్వాత అయితే ఒక్క పొద్దు విడిచానండి. ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో అయితే భక్తి టీవీ ఛానల్ పెట్టుకొని అందులో అయితే దేవుడు వస్తున్నాయి కదండి.
అవి చూసుకుంటూ ఇక్కడైతే కనుక ఒక పొద్దు చేశాను. ఇంకా కందిబుడ్డలు తింటున్నానండి. ఇవి తినడం వల్ల మనకి తొందరగా ఎనర్జీ అనేది వస్తుందండి. చాలా బాగున్నాయి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. నేను వేసిన ఒక స్పూన్ ఉప్పు అయితే చాలా బాగా సరిపోయింది. వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కందిబుడ్డలు అయితే అంతే ఒక పొద్దు అయిపోయిందండి. ఇంకా కందిబుడ్డలు తినేసిన తర్వాత మళ్ళీ నైట్ 9:30కి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈరోజు ఇడ్లీ చేయమన్నారు మా వారు. ఓకే అనేసి ఇద్దరం ఫాస్టింగ్ అండి. మా వారు కూడా మధ్యాహ్నం ఏం తిన్నాడండి ఫాస్టింగ్. ప్రతి సోమవారం అండి, నేనైనా కార్తీక మాసం ఉంటాను, మా వారు ప్రతి సోమవారం ఫాస్టింగ్ ఉంటాడండి అనేసి రాత్రికి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఒక గ్లాస్ మినపప్పు, హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసేసి నానబెట్టుకుంటానండి. 3 గ్లాసులు వచ్చేసి రవ్వ వేసుకుంటాను. అలాగే ఒక హాఫ్ కప్ దాకా అయితే వచ్చేసి అటుకులు వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాను. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ ప్లేట్లు కూడా పెట్టానండి. ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అవసరమే లేదండి. ఈ ప్లేట్లకు మాత్రం జస్ట్ వాటర్ అలా డిప్ చేసేసి మనం ఇడ్లీ పెట్టేసామంటే సరిపోతుందండి. ఇక్కడ ఎసురు పెట్టేశాను. ఎసురు కూడా ఉడుకుతుందండి. తర్వాత ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేశాను. 2 ప్లేట్లు అయితే పెట్టేశాను. ఇడ్లీ అయితే ఒక 5 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుందండి. ఈలోపు అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. పల్లీ చట్నీ చేశాను. ఏం లేదండి, సింపుల్గా పల్లీ చట్నీ కూడా చేసేసుకోవచ్చు. పల్లీలు, పచ్చిమిర్చి, పప్పులు వేసేసి గ్రైండ్ చేసేసానండి. వేయించిన పల్లీలు వేసేసి, పప్పులు వేసేసి, పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసి తాలింపు పెట్టేయడమే. అంతేనండి. టేస్టీ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. అలాగే సాఫ్ట్గా చూడండి ఇడ్లీ ఎంత బాగా పొంగాయి. అసలు నేను సాల్ట్ ఒక్కటే వేసానండి, సోలా పొడి కూడా వాడానండి, వంట సోడా అసలు ఇడ్లీలోకి. కానీ చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఈ పద్ధతిలో చేయండి, మీకు ఇడ్లీ అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. పల్లీ చట్నీతో టేస్ట్ చేయండి, చాలా ఉంటే చాలా బాగుంటుందండి. 3వ సోమవారం రోజైతే నా వీడియో ఇదండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నారికేల దీపం కూడా ఎలా పెట్టాలో కూడా చెప్పానండి, చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.